కొంచెం వెళ్ళలేదు కాబట్టి నిల్చొని మాట్లాడితే కొంచెం వినపడతారు. చాలా సంతోషం. ఇవాళ ఛాయ్పై చర్చ పుట్టపర్తిలో పుర ప్రముఖులు, అలాగే కొందరు సామాజిక కార్యకర్తలు, అలాగే మన పోలీస్ శాఖ వాళ్ళు కూడా ఉండటం చాలా ఆనందం కలుగుతుంది. అనేక విషయాలు మీరు ప్రస్తావించారు. తప్పనిసరిగా ఈ విషయాల పట్ల మేము వెంటనే స్పందించి తగు శాఖలకి ఆ విషయాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా పుట్టపర్తి అంటే ఒక ఆధ్యాత్మిక కేంద్రం. అనంతపురానికి అనంతమైన పేరున్నా కూడా పుట్టపర్తి వచ్చిన తర్వాత బాబా గారు ఇక్కడ ఈ ఆశ్రమాన్ని స్థాపించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా దృష్టి ఆకర్షించబడింది. ఆ విధంగా ఇది ఒక జ్ఞాన కేంద్రంగాను, ఒక శక్తి ప్రసర కేంద్రంగాను తయారైంది. ఆ సందర్భంలోనే ఇది 100వ జయంతి కార్యక్రమం బాబా వారిది. ఆ సందర్భంలో నేను రావటం కూడా నా అదృష్టంగా భావిస్తాను. అటువంటి బాబా గారి యొక్క మహిమ, ఆయన యొక్క తేజస్సు మొత్తం ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. ఆ విధంగా అన్ని చోట్ల కూడా అందరూ ఏ రూపంలో కూడా ఆయన కొలిసినా, ఆయన ఒక దేవుడిగా కొలిసినా, లేకపోతే సాంఘిక సంస్కర్తగా కొలిసినా, ఒక అభివృద్ధికి కారకుడు